హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందులో దేంట్లో అంటే కుక్కర్లో చేస్తున్నాం. ఫస్ట్ బిర్యానీకి కావాల్సింది ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్, టమాటో, మిర్చి అండ్ మసాలా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మళ్ళీ మనకి ఏం కావాలంటే చికెన్. ముందుగా చికెన్ని అంతా మనం బాగా అన్నీ యాడ్ చేసుకొని నీట్గా కడుక్కొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అన్నీ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం. తర్వాత ఇది యాడ్ చేసుకున్నాం బిర్యానీ మసాలా మొత్తం ఇట్లా కావాల్సినవి. ఏం లేదు ఫ్రెండ్స్, 10 రూపాయల ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని సరిపోద్ది, మన బ్యాచిలర్సే కదా, ఏమవుతుంది. తర్వాత అవి కొంచెం అలా అలా వేగనిద్దాం, ఎందుకంటే కుక్కర్ కొంచెం నిలవదు ఫ్రెండ్స్, కొంచెం అట్లా పట్టుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేయచ్చు, మనం బ్యాచిలర్సే కదా ఫ్రెండ్స్, అన్నీ అయినా ఒకటేసారి వేసేయచ్చు, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, అన్నీ యాడ్ చేసాము. ఒక్కసారి మనం ఇలా ఇలా అనేసుకుంటే సరిపోతుంది. బట్ కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లో. పొగలు వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఎట్లా కుక్ అవుతున్నాయో. ఆనియన్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్, టమోటా ఫ్రెండ్స్, ఆనియన్ అన్నాను, సారీ, టమోటా వేసుకున్నాం. సో కొంచెం సేపు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిందో, పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయింది టమోటా కూడా. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇల్లుంది హాఫ్ వేస్తున్నాం ఫ్రెండ్స్, సరిపోతుంది, ఎందుకంటే 2 మెంబర్స్కే కదా సరిపోతుంది, హాఫ్ కేజీ చికెన్ కదా. సో అలా అలా పెట్టేసి కొంచెం అలా అనేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం సేపుగా ఉంటే ఇంకా చికెన్ వేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫైనల్గా మనం ఏం వేయాలంటే మీకు అందరికీ తెలుసు కదా, వెయిటింగ్ ఫర్ దట్. చికెన్ 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 అంటే ఇంకంతే ఫ్రెండ్స్. ఇంకొక 10 నిమిషాలు కానీ దీన్ని కదిలిపోయాం అనుకో బాగా కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎలా అంటే అలా కుక్ అవుతుంది. ఓకే, చికెన్ బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ కూడా బాగా కాగిపోయాయి. సో చూడండి బాగా వాటర్ కూడా బాగా కాగాయి. రైస్ వేసుకున్నాం, అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది తొందరగా, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, తొందరగా అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఇంకా మూత పెట్టేసుకోవటమేను. ఇంకొక 20 మినిట్స్ అలా వదిలేస్తే బాగా కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్, కొంచెం ఉంది. చూడండి రైస్ ఎలా ఉందో. సో ప్రాపర్గా కుక్ అవుతుంది స్లోగా. స్మెల్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎంత స్మెల్ వస్తుందంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ స్మెల్. ఇంకొక 5 మినిట్స్ ఉంటే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. సో బాగా వచ్చేసింది, చూసారు కదా ఎంత డెలీషియస్గా ఉందో. స్మెల్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్, పొగలు వస్తున్నాయి. సో ఇంక మనం వెయిట్ చేయకుండా తినేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సర్వ్ చేసుకుంటున్నాం. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి,
బాగాలేకుంటే మాత్రం కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఇంత ఎఫర్ట్ పెట్టాను కదా ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఫ్రెండ్స్ చూడండి, బిర్యానీ టేస్ట్ చేస్తున్నా ఎట్లా ఉంటుందో. నాకు తెలిసి అయితే బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. పీస్ కూడా చూడండి ఎంత డెలిషియస్గా కుక్ అయిందో. పీసు చూడండి ఎలా ఉందో, సూపర్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ టేస్ట్ కూడా వేరే లెవెల్గా ఉంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. రైతా లేకుండానే సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పీసెస్ కానీ కట్టే సరిపోయినాయి బ్రో అన్నీ. చాలా బాగుంది. పీస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. టైం పట్టింది బట్ అంతే, లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ 2 hours తీసుకుంది ఫ్రెండ్స్ కుక్కర్. అందులో మాది కొంచెం పాత కుక్కర్, అందుకే కొంచెం చాలా టైం తీసుకుంది. మీరు ట్రై చేసే పని అయితే బట్ కొంచెం ఓపిక ఉండాలి. బట్ బెస్ట్ బిర్యానీ, చాలా ఓపిక ఉంది. బ్యాచిలర్స్ బిర్యానీ సూపర్గా ఉంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మేమేం అడగట్లేదు. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే సరే ఫ్రెండ్స్, ఉంటాం. బాయ్, టేక్ కేర్.